ప్రముఖ దర్శక నటుడు భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా నిన్న సాయంత్రం గుండెపోటుతో మరణించారు. మనోజ్ మరణం తమిళ సినిమా ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. మనోజ్ భారతీరాజా ఇప్పటికే పలు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు తన తండ్రిలాగే కొన్ని సినిమాలలో నటించారు కూడా. తాజ్ మహల్ సినిమా ద్వారా హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన మనోజ్ భారతీరాజా సముద్రం, కదల్ పూక్కల్, పల్లవన్, మానాడు, విరుమాన్ వంటి చిత్రాల్లో నటించారు. మనోజ్ ఆకస్మిక మరణం తన కుటుంబంతో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీకి కూడా తీరని లోటని చెప్పాలి. ఆయన వయస్సు కేవలం 48 సంవత్సరాలు మాత్రమే. మనోజ్ సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు. ఫైనల్ కట్ ఆఫ్ డైరెక్టర్ వంటి చిత్రాలలో తన తండ్రికి సహాయకుడిగా పనిచేశారు. సినిమాలపై ఆయనకు ఉన్న విపరీతమైన మక్కువ కారణంగా అతడు తండ్రితో పాటు సినీ పరిజ్ఞానం సంపాదించేందుకు చాలా హార్డ్ వర్క్ చేసేవారు. శంకర్ వద్ద ఎందిరన్ చిత్రానికి సహాయకుడిగా పనిచేశారు. పలు వెబ్ సిరీస్లలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. మనోజ్ తన చిరకాల స్నేహితురాలు తమిళ నటి నందనను 19 నవంబర్ 2006న వివాహం చేసుకున్నారు. వారికి 2 ఆడపిల్లలు కార్తిక, మతివదని. కాగా కొన్ని రోజుల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్న మనోజ్ నిన్న సాయంత్రం చెట్పట్లోని తన ఇంట్లో గుండెపోటుతో మరణించారు. ఈ సంఘటన ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది.